నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టేస్టీ అండ్ టెంప్టేషన్ ఫుడ్ బ్లాగ్స్. సో ఈరోజు రెసిపీ స్ట్రీట్ సైడ్లో దొరికే ఎగ్ నూడిల్స్ అండి. తప్పకుండానైతే ఈ వీడియోను చూసి ఫాలో అయిపోయింది. ముందుగానైతే నూడిల్స్ని ఇలా ఉడికించి పక్కన పెట్టుకోండి. వీడియోలో చూపించే వెజ్జెస్ని ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు 2 ఎగ్స్ని ఇలా ఒక బౌల్లో యాడ్ చేసుకొని ఇందులో సాల్ట్ అలాగే పెప్పర్ పౌడర్ని కూడా యాడ్ చేసి ఇలా బీట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ప్యాన్లో ఆయిల్ని యాడ్ చేసుకొని బీట్ చేసుకున్న ఎగ్స్ని ఇందులో యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి. ఇలా సో మంటని హై ఫ్లేమ్లో పెట్టయితే ఎగ్స్ని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన ఎగ్స్ని మరొక ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇందులోనే మరి కాస్త ఆయిల్ని యాడ్ చేసి కట్ చేసుకున్న వెజ్జెస్ని యాడ్ చేసుకోండి. మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 20 సెకండ్స్ పాటు వెజ్జెస్ని ఇలా ఫ్రై చేసుకోండి. మరీ ఎక్కువసేపు ఈ వెజ్జెస్ని ఫ్రై చేస్తే క్రంచీనెస్ అనేది పోతుంది. సో టేస్ట్ అనేది బాగుండదు. సో ఇలా తక్కువ టైంలోనే ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులో ఉడికించుకున్న నూడిల్స్ని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని మరోసారి టాస్ చేసుకోండి. ఇలా నూడిల్స్ని వెజ్జీస్ అలాగే నూడిల్స్ బాగా మిక్స్ అయ్యే విధంగా ఒకసారి టాస్ చేసుకోండి. ఇలా బయటికి వెళ్ళే పని అయితే లేకుండానైతే ఇంట్లోనే స్ట్రీట్ ఫుడ్ని అయితే రెడీ చేసుకోవచ్చండి. ఇప్పుడు గ్రీన్ చిల్లీ సాస్ అలాగే సోయా సాస్ అలాగే రెడ్ చిల్లీ సాస్ని కూడా యాడ్ చేసుకోండి. ఇందులోనే యాడ్ చేసుకొని మరోసారి వీటిని అన్నింటినీ బాగా మిక్స్ అయ్యే విధంగా కలిపేసుకోండి. ఇలా వీటిని అన్నింటినీ ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని కూడా ఇందులో యాడ్ చేసుకోండి. మరోసారి ఎగ్స్ అలాగే నూడిల్స్ బాగా మిక్స్ అయ్యే విధంగా కలుపుకోండి. ఇలా ఇప్పుడు ఇందులోనే కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ని కూడా యాడ్ చేసుకోండి. అలాగే ఫైనల్గా కొత్తిమీరని యాడ్ చేసుకొని మరోసారి ఇలా మంటని హై ఫ్లేమ్లో పెట్టి మరోసారి ఇలా టాస్ చేశారంటే స్ట్రీట్ సైడ్లో దొరికే ఎగ్ నూడిల్స్ రెడీ అండి. సో మనం బయటికి వెళ్ళి తిననక్కర్లేదు, ఇంట్లోనే రెడీ చేసుకొని హ్యాపీగానైతే ఎంజాయ్ చేయొచ్చు ఈ ఫుడ్ని. పిల్లలైతే మరీ తింటారండి ఇష్టపడి. సో ఈ రెసిపీని చూసి తప్పకుండా ట్రై చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి సరికొత్త వీడియోస్తో మేము ముందుకు వస్తాను. ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.